అసలేమనుకుంటుంది ఈవిడ? ఇంతకు తెగించిందేంటి? డబ్బు, అధికారం, పలుకుబడి అన్ని చేతిలో ఉన్నాక తెగించక ఏం చేస్తుంది మధుగారు? ఇది మామూలు తెగింపు కాదు బావా, బరి తెగింపు. అసలు ఇట్లా పేపర్లో యాడ్ ఇవ్వనీకి ఎంత ధైర్యం దానికి? ఇట్లా పేపర్లేస్తే ప్రపంచం మొత్తం తెలుస్తుంది, రాక ఏడికి పోతాడని ఏసినట్టుంది బావా. లాయర్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో, చెప్పండి లాయర్ గారు. బాబు, చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరిప్పుడు ఎక్కడున్నారో ఎంత సేఫ్గా ఉన్నారో తెలియదు కానీ వెంటనే ఫోన్లని పడేసి మీ గురించి ఎవరికీ తెలియని చోటుకు వెళ్ళిపోండి. ఇళ్లవరసి మీ మీద పెట్టిన కేసులు, సెక్షన్లు చూస్తే నాకే మతిపోయింది. ఈక్వల్ టు నిర్భయ్ కేసులా ఉంది. లాయర్ గారు, ఆయన ఏ తప్పు చేయలేదు. ఆవిడ కూతురు చనిపోవడానికి మధు గారికి ఏ సంబంధం లేదు. కానీ ప్రతి సాక్ష్యం మధుకు వ్యతిరేకంగా ఉందమ్మా. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు మామూలు కార్పొరేటర్ కూతురు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూతురు. సాక్ష్యాలన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి, అనుకున్నట్టుగానే ఉంటాయి. అయినా ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసే టైం లేదు. పొద్దున్నే పేపర్ చూసే ఉంటారు కదా, అది ఇళవరస అంటే. ఏమనుకుంటే అది చేస్తుంది. ఎవరు ఏం చెప్పినా వినిపించుకోదు. ఏం చేస్తుందిలే అని ఎదురెళ్లే పరిస్థితి మనకు అస్సలు లేదు. లాయర్ గారు, మరి ఇప్పుడు ఏం చేద్దాం లాయర్ గారు? చెప్పాను కదా బాబు, కొద్ది రోజులు ఎవరికీ తెలియని చోటుకు వెళ్ళి బతకటం చాలా మంచిది. తప్పదు బాబు. ఏమాత్రం ఆవేశపడ్డా, తొందరపడ్డా పాప ప్రాణాలకే ప్రమాదం. దయచేసి అర్థం చేసుకోండి. మనం ఎంత గొప్పవాళ్ళమైనా మన స్థాయి, స్థానాలు కొన్ని చోట్ల పనికిరావు బాబు. తలదాచుకుని బతకాల్సి వస్తుంది. సరే, అస్సలు టైం లేదు. వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. పరిస్థితి కొంచెం చక్కబడ్డాక ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏంది బావా ఇది? తప్పు చేస్తున్నది అది. దానికి భయపడి మనం ఏడుకు ఎందుకు పోవాలా? తప్పదు మనసే. పాప కోసం ఏమైనా చేయక తప్పదు. ఆ రోజు బిడ్డని దాటించడానికి వసుదేవుడు అంతటి వాడే గాడిద గాళ్ళు పట్టుకున్నాడు. ఈరోజు నా బిడ్డని కాపాడుకోవడానికి 4 రోజులు అజ్ఞాతంలో ఉండలేవా? అవును మానసక్క, మనకి పాప కావాలి కదా, అందుకే ఆ రాక్షసి కంటపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ బాబా, పాపని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. మాన్సి, గౌరవ్ ఎక్కడా? పాపకి డ్రాప్స్ తేనికి మెడికల్ షాప్కి వేయండి బావా. సరే, ఫోన్ చేసి మధ్యలో జాయిన్ అవ్వమని చెప్పు. మనం బయలుదేరదాం. ఫాస్ట్. సరే. మృదులా, ఏం కాదు. పాప, మనం అందరం క్షేమంగా ఉంటాం. ఏం కంగారు పడకు. మావయ్య గారు, నాన్న ఫోన్ చేస్తున్నారు. నాన్న. అమ్మా, ఏంటమ్మా ఇది? అసలు ఏం జరుగుతుంది? ఎవరో పిల్లతో అల్లుడికి నిశ్చితార్థం అని పేపర్లో వేయడం ఏంటి? నాన్న. మావయ్య గారు,
అవన్నీ మీరేం పట్టించుకోవద్దు, మీరేం కంగారు పడొద్దు. బాబు ఏమవుతుందోనని మాకు భయంగా ఉంది. నిజం చెప్పండి బాబు, అంతా బానే ఉంది కదా? అతయ్య, ఇక్కడ అందరం బాగానే ఉన్నాం. కాకపోతే చిన్న టెన్షన్ అంతే. మేము వెంటనే వేరే చోటుకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాం, సరేనా? మీరు అక్కడికి వచ్చేసేయండి. అలాగే బాబు, అలాగే వస్తాం. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. పాప జాగ్రత్త బాబు. అలాగే మావయ్య. అమ్మ మృదుల, అమ్మా బిడ్డ నువ్వు జాగ్రత్త అమ్మా. అలాగేనమ్మా, ఉంటాను. సరేనమ్మా, మేమొస్తాం. అయ్యా పదయ్యా, తొందరగా వెళ్దాం. సరే పదండి, తొందరగా బయలుదేరదాం. ఆమా అనుకోకుండా ముహూర్తం కుదిరినారు. పెళ్లి ఘనంగా చెయ్యొచ్చులే అని నిశ్చితార్థము సింపుల్గా ఏర్పాటు చేసిన. మీరు కండిపా రావాలి. ముహూర్తం 1:40 మరి ఉందునా? మేడం మేడం మేడం, ఎన్నడా? ఏం జరిగినది? వాళ్ళు వెళ్ళిపోయినారు మేడం. ఎన్నడా? ఏం చెప్తుండావు? అవును మేడం, మధుబాబు గారిని తీసుకురమ్మని మన సెక్యూరిటీ వాళ్ళని పంపాను. ఆ ఇంట్లో ఎవరూ లేరంట. ఎక్కడికి పోయారో తెలీదు. వాళ్ళు పారిపోతారు, కాపలా కాయండ్రు అని చెప్పితే ఆ పని చెయ్యకుండా సల్లగా వచ్చి పారిపోయినారని చెప్తాండావా? అప్పుడు వాడు కాదని పోయినందుకే నా పెరియ పన్ను పోయినాది. ఇప్పుడు నా చిన్న పన్నుకి కళ్యాణం చేస్తానని మాటిచ్చినాన్రా. ఇప్పుడు ఆడు పారిపోయినాడంటే ఏం సమాధానం చెప్పాలా? ఇలా ఈ విషయం కనిమొళికి తెలియకూడదు. ముహూర్తానికి ఆ పావి ఈడ ఉండాలా. నిశ్చితార్థం జరిగే తీరాలా. ఆ పావి ఏడుండా ఎత్తుకు రావాలా. ఆపండి.
ఇంకా పిల్లలు రాలేదేంటి వసంత? వస్తారులేవయ్యా. ఏవో చిక్కులన్నారు కదా, అవి చూసుకుని రావాలి కదా. మనవరాల్ని చూడంగానే అమ్మమ్మ తాతయ్య మొహాల్లో సంతోషం చూడండి. మామూలు సంతోషం కాదమ్మా, మాటల్లో చెప్పలేం. నా మనవరాన్ని చూస్తుంటేనే కడుపు నిండిపోతుందమ్మా. కానీ పసిబిడ్డని పట్టుకొని ఈ ఉరుకులేంటి పరుగులేంటి? ఏమైంది అల్లుడు గారు? ఏం కాలేదు మావయ్య, మీరేం కంగారు పడొద్దు. పేపర్లో ఆ దారుణం చూశాక కూడా కంగారు పడకుండా ఎలా ఉంటాం బాబు? అసలు ఆ పిల్లెవరు? ఆ నిశ్చితార్థమేంటి? నా బిడ్డకైతే ఏమీ అన్యాయం జరగదు కదా బాబు? ఏంటత్త ఎలా మాట్లాడుతున్నారు? అదెవరో కావాలని చేస్తున్న పిచ్చి పని. మీరు భయపడేటట్టు ఏమీ జరగదు. ఇక్కడ మీకేం ఇబ్బంది ఉండదు సార్. ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. థ్యాంక్స్ అండి. కానీ మేము ఇక్కడున్న సంగతి ఎవరికి చెప్పకండి ప్లీజ్. గౌరవ్ నాకు అన్ని విషయాలు చెప్పాడు. మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలీదు. మీరు ధైర్యంగా ఉండండి. మావయ్య వెళ్దాం పదండి. నువ్వు రెడీ అవుతూ ఉండు, నేను వెళ్ళి పూలు తీసుకొస్తాను. స్నేహితులు బంధువులు ఎవరిని వదలొద్దు. మొత్తం ఎతకండి. ఆ ఫోన్లు ట్రాక్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏవి పనిచేయట్లేదు మేడం. ఫోన్ నంబర్లు కూడా మార్చేసినారా? తెలివి మీరినారా? ఎల్లామే ప్లాన్ ప్రకారమే చేస్తాడారు. అయినా ఇడిసేదిలే. యాడ నక్కినా ముహూర్తానికి ఎవరు మండపంలో ఉండాలా? ఉండలేదో ఆ పావిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలా? ఆడి బతుకంతా చీకటి గదిలోనే మగ్గిపోవాలా? గురించిదా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ అదోలా ఉన్నారు.
ఏదో సమస్య అంటున్నారు. అడిగితే ఏమి చెప్పరు. పసిబిడ్డ పుట్టిన ఇల్లంటే ఎంత సందడిగా ఉండాలి. ఏం జరిగింది? కనిమూలి 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 ఆగవే. మా మాట విను. కనిమూలి ఆగు. ఎక్కడికి? ఆగవే. కనిమూలి ప్లీజ్ తలుపుతే కనిమూలి. కనిమూలి డోర్ తీ. కనిమూలి మా మాట వినవే. తలుపుతే. కనిమూలి కనిమూలి డోర్ ఓపెన్ చేయి. తలుపు తీయమంటుంటే. చూసావా అక్క మళ్ళీ ఏం చేశాడు? మన జీవితాలు సర్వనాశనం చేయడానికి పుట్టాడు వాడు. నీకు అన్యాయం చేసి నీ చావుకి కారణమైనందుకు వాడి ప్రాణాలు తీద్దాం అనుకున్నాను. కానీ నిన్ను చేసుకొని ఈ ఇంటికి అల్లుడుగా రావాల్సిన వాడు నన్ను చేసుకొని వస్తే అప్పుడైనా నీ ఆత్మ శాంతిస్తుందని అమ్మ చెప్తే పెళ్లి కొప్పుకున్నాను. నిశ్చితార్థమని పేపర్లో వేసి ఊరంతా తెలిసాక మళ్ళీ ఎలా పారిపోయాడో చూడు. అప్పుడు నిన్ను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు అదే మోసం నాకు చేశాడు. వాడిని వదలను వదలనక్క, వదలను కాక వదలను. ఏమైనాది? ఏమైందో తెలియదు మేడం. మమ్మల్ని బయటకి గంటేసి తలుపేసుకుంది. కనిమొళి డోర్ ఓపెన్ చేయమే. మే డోర్ ఓపెన్ చేయవే. రే చూస్తారేమిరా, డోర్ బదులు కొట్టండి. అమ్మా కనిమొళి, ఏందమ్మీ ఇది? పిచ్చిగాని పట్టినదా? ఒక కూతురు అన్యాయం చేసిపోయినది, నువ్వు కూడా అన్యాయం చేసి పోతావనుకున్నావా? ఎన్నమ్మా ఇది? పోవాలని అనుకున్నానమ్మా, కానీ ఇదిగో నువ్వేమైపోతావోనని అక్క చేసిన తప్పే నేను చేయకుండా ఆగిపోయాను. ఎన్నమ్మా ఇది? అసలు ఆలోచన ఎందుకు వచ్చినది? నీకేం కష్టం వచ్చినది? ఇంకేం కావాలమ్మా? నా నిశ్చితార్థం అని చెప్పి ఊరంతా తెలిసిపోయి కాసేపట్లో నిశ్చితార్థం అనగా వాడు పారిపోతే ఇంతకు మించి ఇంకేం చేయాలి? అయ్యో ఏందమ్మే? చేతనైతే ఈ తుపాకీ వాడి నెత్తిన పెట్టి తెచ్చి నా పెళ్లి జరిపించు, లేదంటే ఇదే తుపాకీతో నా ప్రాణాలు తీసే. అంతేగాని వాడు కాదని పోయాడని అందరికీ తెలిసి తలెత్తుకొని బతకడం నా వల్ల కాదు. చంపే అమ్మా, చంపే. ఏంది మే? మీ అమ్మ ఏమీ శాత కాక బిడ్డని పొట్టన పెట్టుకునే దాని లెక్క కనపడతాండాదా? ఇగో నా పానం నా పెరియ కూతురు మీద ప్రమాణం చేసి చెప్తాడా.
1:40 ముహూర్తం కదా. నిమిషం ముందైనా నీ పక్కన కూసోబెట్టకపోతే నేను మీ అమ్మ ఇలవరసనే కాదు.